మోదీ నేతృత్వంలో భారత రైల్వే అభివృద్ధి జరుగుతుందంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో రైల్వే విస్తరణకు తన తండ్రి ఎర్రంనాయుడు విశేష కృషి చేశారంటూ గుర్తు చేశారు. మున్ముందు కూడా ఇదే ఒరవడి కొనసాగుతుందంటున్న రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఏదైతే అమృత్ భారత్ పేరు మీద ప్రారంభించబడిన ట్రైన్ ఉందో ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదకి అయితే ప్రారంభించడం జరిగింది. సార్ చెప్పండి, గతంలో వందే భారత్, ఇప్పుడు అమృత్ భారత్ ఏ విధంగా చూడొచ్చు? ఒక కొత్త భారతదేశాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా రైల్వేస్లో కూడా నరేంద్ర మోదీ గారు పట్టుబట్టి ఆధునీకరించాలి, ప్రయాణికులకి సురక్షితమైనటువంటి ప్రయాణం రైల్వేస్లో కల్పించాలని ఆత్మనిర్భర్ భారత్ కింద రైల్వేస్లో కూడా ఒక పెనుమార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. అందులోనే నిన్న అయోధ్యలో 2 అమృత్ భారత్ ట్రైన్స్ లాంచ్ అయ్యాయి. ఒకటి అయోధ్య నుంచి బీహార్కి వెళ్తే, ఒకటి వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరుకి వెళ్ళేది. వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరుకి వెళ్ళేది మన శ్రీకాకుళం జిల్లాలో ఒక్క స్టాప్, అది మన శ్రీకాకుళం రోడ్లో రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ అమృత్ భారత్ ట్రైన్ కూడా పేదవాళ్ళకి, రైతులకి, వలస కార్మికులకి, అటువంటి వాళ్ళకి స్లీపర్ క్లాసు, ఏసీ నాన్ ఏసీ బోగీలు అన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి నిరుపేద వ్యక్తులు ఈరోజు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిపోయి రోడ్డు మీద బండి మీద వెళ్ళాలనంటే చాలా కష్టసాధ్యమైన పని అయిపోయింది. కాబట్టి రైల్వేస్ వైపు అందరూ చూస్తున్నారు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అమృత్ భారత్ ట్రైన్స్ స్టార్ట్ చేయడం అభినందనదాయకం. లోపల కూడా మేము విజిట్ చేసాం, అన్ని ఫెసిలిటీస్ చూసాం, అద్భుతంగా ఉన్నాయి. లేటెస్ట్ ఫెసిలిటీస్ మనకి ఏవైతే ఎయిర్పోర్ట్స్లో అంటే ఫ్లైట్స్లో ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ని ఈరోజు కల్పించారు. టాయిలెట్స్ కానీ, లేకపోతే మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ కానీ, సీట్స్ కానీ, కంపార్ట్మెంట్స్, లగేజ్ క్యాబిన్స్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. భవిష్యత్తులో ది ట్రైన్స్ని మెయింటైన్ చేయాలి, ఇంకా ఎక్కువ రూట్స్ని ఓపెన్ చేయాలి. ఈరోజు 2తో స్టార్ట్ చేశారు. దేశం మొత్తం మీద ఈ ట్రైన్స్ కానీ మనం ప్రారంభించుకోగలిగితే నిజమైనటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత ఉపయోగకరమైన ట్రైన్ ఇది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 32 స్టాపులు, ఆంధ్రప్రదేశ్లోనే 14 స్టాపులు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది ఆంధ్రప్రదేశ్ ఎంత కీలకమైనదో భారతదేశంలో మనకు తెలుస్తుంది. మనకున్నటువంటి విస్తీర్ణం బట్టి నిజంగా చాలా పెద్ద ఎత్తున స్టేషన్స్లో కూడా ఆపడం జరుగుతుంది. అలాగే రైల్వేస్ అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడో అవినాభావ సంబంధం. రైల్వేస్ని ఎక్కువగా ఆదరిస్తారు. రైల్వే స్టాపేజెస్ గురించి కానీ, రైల్వే ప్రయాణం గురించి కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కువగా దాని మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకానికి అనుగుణంగానే ఈరోజు ఎక్కువ స్టాప్స్ కూడా వచ్చాయి. సో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఏ ట్రైన్స్ ఎటు తిరిగినా సరే ఆంధ్రప్రదేశ్ త్రూ వెళ్తాయి, మనకు స్టాపేజెస్ వస్తాయి. కాబట్టి అదొక గొప్ప అడ్వాంటేజ్ మనకి. మనకున్న 22 బోగీల్లో 8 బోగీలు జనరల్గా కేటాయించడం. గతంలో చూసుకుంటే వందే భారత్ ట్రైన్ అనేది కొంచెం ప్రయాణం కాస్ట్లీగా ఉండేది. ఇప్పుడు ఇది పేదవాళ్ళకి వరంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా, అందుకే ముందు నుంచి నేను అంటున్నాను, పేదవాళ్ళకి కానీ లేకపోతే వలస కార్మికులకి ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టుకోలేరో అటువంటి వారికి ఇదంతా కూడా సురక్షితం, అలాగే సుఖమైనటువంటి ప్రయాణం ఇది. వందే భారత్ మీరు తీసుకుంటే తొందరగా ప్రయాణించవచ్చు ఒక 2 పట్టణాల మధ్యలో, కానీ ఎక్స్పెన్సివ్గా ఉంది, కొద్ది ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటిలో పేదవాడికి ప్రయాణించాలంటే కాస్త కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకనే మోదీ గారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు అదనంగా ఈ అమృత్ భారత్ ట్రైన్స్ని చేశారు. అందుకని ఇది విస్తీర్ణంగా ఎక్కువ ప్రదేశాల్లో ఈ యొక్క ట్రైన్ని మనం తిప్పేటట్టుగా చూడాలి. కాబట్టి ఎక్కువ ట్రైన్స్ భవిష్యత్తులో రావాలనేది నా తాలూకు ఆలోచన. అలాగే రైల్వేస్కి సంబంధించి గతంలో కూడా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుడిగా, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఎక్కువ దృష్టి రైల్వేస్ మీద పెట్టారు. అంటే ఎంపీగా ఫస్ట్ ప్రయారిటీ మనం రైల్వేస్ మీద పెట్టాలి, ఎందుకనంటే మా బాధ్యత అది. అలాగే నేను కూడా ఆనవాయితీగా ఈరోజు ఎంపీగా ఉన్నాను కాబట్టి రైల్వేస్ని ఆధునీకరించాలి, శ్రీకాకుళంలో రైల్వే సమస్యలు ఏమున్నా సరే దాన్ని బాధ్యతగా తీసుకొని పరిష్కరించాలనే ఆలోచనతో మనం కూడా లీడ్ తీసుకుంటున్నాం. ఆ ప్రయాణంలో ఈరోజు కొత్తగా అమృత్ భారత్ స్టేషన్ని ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రైల్వేస్ పరంగా మేము చేస్తాం. చూసుకుంటే వందే భారత్ ట్రైన్ అనేది కొంచెము ధనికులకి అందుబాటులో ఉండేది. అయితే ఈ అమృత్ భారత్ అనేది పేదవాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇందులో జనరల్ బోగీస్ కూడా సంఖ్య కూడా 8 వరకు ఉన్నామని ఎంపీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.